హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? లంచ్ అయిపోయిందా? ఇంకా మా లంచ్ వచ్చేసి ఈరోజు ఆనియన్ రైస్ చేశాను. ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేవు అండ్ పాపకు లంచ్ బాక్స్ కూడా చేసేయాలి, త్వరగా చేసేయాలి. అందుకే ఇంకా క్విక్గా అయిపోయే రెసిపీ ఒకటే, ఇంకా ఆనియన్ రైస్. అందుకని ఇంకా నేను ఆనియన్ రైస్ నా స్టైల్లో నేను సింపుల్గా చేసేసాను. చూసేయండి మరి ఎలా చేశాను. రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. అందులో కొన్ని ఆనియన్స్ని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించి పక్కకు పెట్టుకున్నాను ముందు. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఇంకా కావాల్సి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా వేసుకున్నాను నేను. వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఉల్లిగడ్డ కూడా వేసుకున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపించుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి. ఇప్పుడు కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసాను. ఇంకా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కారము, తగినంత కారము, ఉప్పు వేయాలి. ఇప్పుడు ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా వీటితో పాటు ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇంకా దీంతో పాటు పసుపు కూడా వేసుకున్నాను కొంచెం. అది మిక్స్ అయింది, క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇంకా వీటిని అంతా కొంచెం ఒక 1 మినిట్ వరకు ఇలా వేయించుకోవాలి. ఇంకా నేను ఇప్పటి వరకే అన్నం అనేది వండి పెట్టుకున్నాను ముందుగానే. ఇంకా ఉడికించుకున్న అన్నాన్ని మనము వేయించుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసుకోవాలి. వేసుకొని అంతా మంచిగా కలిపేసుకోవాలి ఇలా. అంతే, ఎంతో సింపుల్గా, ఎంతో త్వరగా ఆనియన్ రైస్. ఇంకా దించే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే, అదిరిపోయే టేస్ట్ వచ్చిందండి. చాలా బాగుంది. ఇంకా ఈ వర్షం పడుతుంటే చల్ల వెదర్కి ఇలా ఘాటుగా ఆనియన్ రైస్ ఎంతో టేస్టీగా ఉంది. ఇంకా లంచ్ బాక్స్లో పెట్టినట్లయితే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ఇంకా వెజిటబుల్స్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్లో చెప్పండి. అంతే అండి, ఆనియన్ రైస్ రెడీ. ఇంకా నా వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.